హలో ఫ్రెండ్స్, నేను మీ మణి సార్ లైఫ్ స్పోక్ ఇంగ్లీష్. ఈరోజు మనం వినడం అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఈ వినడానికి మనం హియర్ అనే వర్డ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, లేదా లిసన్ అనే వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు. కానీ తేడా ఏంటి? హియర్ అంటే మన ప్రమేయం లేకుండా మన చెవిని పడేటువంటి ఒక ఇన్ఫర్మేషన్. అంటే నువ్వు కావాలని వినవు, అది వినపడింది అంతే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హర్డ్ దిస్ న్యూస్ అన్నావు అనమాట. అంటే నువ్వు పర్టికులర్గా ఎంక్వైరీ చేసి తెలుసుకోలే, ఎవరో మాట్లాడుకుంటే నువ్వు కాఫీ తాగుతున్నావు, ఆ పక్కన వెళ్తున్నావు, విన్నావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హర్డ్ ఎ సాంగ్ ఫ్రమ్ ద చర్చ్ అన్నానమాట. అంటే మా ఇంటి దగ్గర ఏదో చర్చ్ ఉంది, నేను ఇంట్లో హ్యాపీగా పడుకొని ఉంటే నిద్రపోయే టైంలో నాకు అది వినపడింది అని ద మీనింగ్ అనమాట. మరి ఇప్పుడు లిసన్ అని ఎప్పుడు యూస్ చేస్తాం? గుర్తుపెట్టుకోండి, లిసన్ అని ఇప్పుడు వచ్చినా దాని పక్కన టూ పెట్టాల్సి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు లిసన్ టు ద టీచర్ అంటే ఆయన క్లాస్ చెప్తున్నారు, టీచర్ క్లాస్ చెప్తున్నారు, మీరు ఆ మాట వినాలి, ఆ సబ్జెక్ట్ వినాలి. అంటే కాన్సన్ట్రేట్ చేసి కదా వినాలి, ధ్యాస పెట్టి వినడాన్ని మనం లిసన్ అంటాం అనమాట. మూడవది హీడ్, హెచ్ఈఈడి. ఈ వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాం? కామన్గా లిసన్ లాగానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని విన్నాను అంటాం కదండి. అంటే కామన్గా వార్నింగ్స్ కానీ అడ్వైజులు కానీ, లేదా మనకన్నా పెద్దోళ్ళు గొప్పోళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది నీ కెరీర్కి ఉపయోగపడుతుందని కానీ, లేదా నీకు ఏదో ప్రాబ్లం ఉంటే దాంట్లో బయటికి పడడానికి ఉపయోగపడుతున్నప్పుడు దాన్ని మనం వినే విధానం ఏంటంటే ఫుల్లీ ఫోకస్డ్ అన్నమాట. సో లక్ష్య పెట్టడం అంటాం అనమాట. అంటే పరిగణలోకి తీసుకొని మరి వినటం. రైట్. అది అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని పొల్లిపోకుండా మిస్ అవ్వకుండా వింటాం అనమాట. అలా వింటాన్ని మనం హీడ్ అనొచ్చు. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ ఈవ్స్ డ్రాప్. మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం, అరే గట్టిగా మాట్లాడుకో గోడకు చెవులు ఉంటాయి అని. దాని మీనింగ్ ఏంటి? గోడ బయటో, గుమ్మం బయటో, కిటికీ బయట ఎవరో నువ్వు అనుకునే మాటలు వినేస్తారని చెప్పేసి నీ భయం అనమాట. అంటే ఎప్పుడైతే నువ్వు మాటలు దొంగతనంగా వింటున్నావో దాన్ని మనం లిసనింగ్ అనకూడదు, హియరింగ్ అనకూడదు, హీడింగ్ అనకూడదు. దీని మీనింగ్ ఈవ్స్ డ్రాపింగ్. రైట్. సో ఇప్పుడు అలా దొంగతనంగా మాట్లాడినవాడిని ఈవ్స్ డ్రాపర్ అంటాం. యా ఫ్రెండ్స్, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ మై వీడియో. If you want to enjoy the further videos and if you don't want to miss me, you are requested to follow my page and like my videos. Thanks so much. Hope to see you in the class again.